गोपीजना वल्लभ जय गिरिवरदा रे जय यशोदनन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यमुना तेरा वनचारे यमुना हेरा यमुना तेरा वनचारे यमुना जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जन वल्लभ गिरिवरधारे गोपी जन वल्लभ गोपी जन वल्लभ गिरिवरधारे गोपी जन वल्लभ यशोदानन्दन व्रज जनरञ्जन यशोदानन्दन यमुना तेरा वनचारे यमुना यमुना तेरा वनचारे यमुना हेरा जय राधा माधव जय कुंज बिहारी जय हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 जय प्रभुपद जय प्रभुपद प्रभुपद जय प्रभुपद कलियुग धर्म हरिनाम संकीर्तन महायज्ञ की जय श्री श्रीनिताय गौर सुंदर की जय श्रील प्रभुपाद लीलामृतम की जय श्रील प्रभुपाद की जय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते श्रीपताक स्वामी नामिने नमः आचार्य पादाय निताय गोपदाय नगरकतनामदाय नगरग्रामदाय नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण భక్తులందరికీ స్వాగతం. మనం శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతం ప్రభుపాదుల వారి యొక్క జీవిత చరిత్రలో మనం 7 వాల్యూమ్స్ 7 సంపుటాలు కలిగినటువంటి గ్రంథం. ఇందులో 5వ సంపుటం మనం ఇప్పుడు చదువుతున్నాం. శ్రీల ప్రభుపాదుల వారు చేసినటువంటి జైత్ర యాత్ర
ఇస్కాన్ జైత్రయాత్రలో ఆయన ఏ విధంగా ఈ యొక్క ఉద్యమాన్ని స్థాపించడంలో అనేక దేశాల్లో ఏ విధంగా ఆయన కృష్ణుడిని గురువుని సంతృప్తిపరచడం కోసం ఏ విధంగా అయితే సేవ చేశారో వాటిని మనకి ఇక్కడ ఆయన యొక్క గ్రంథాల్లో ఆయన శిష్యులు సత్స్వరూపదాస గోస్వామి గారు అందించారు. సో దానిలో భాగంగా ఇది 5వ సంపుటం మనం కొనసాగిస్తున్నాం. ఈ సంపుటం పేరు, ఈ అధ్యాయం పేరు, అధ్యాయం 5వ సంపుటం 4వ అధ్యాయం, అరౌండ్ ది వరల్డ్ బట్ అబ్జర్వ్డ్ ఇన్ బాంబే. శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా అంతా తిరుగుతున్నారు. అయితే బాంబేలో ఎక్కువ కాలం ఉండాల్సి వచ్చి అక్కడ మందిర నిర్మాణం కోసం అక్కడ ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నమాట. ఎక్కువగా అక్కడ ఆయన అంకితం అయి ఉన్నారు. సో ఇప్పుడు మనం చదవబోయేది ఏంటంటే ఆక్లాండ్ 1972 ఏప్రిల్ 14, 1972లో జరిగినటువంటి సన్నివేశం. ఆక్లాండ్ అంటే ఇది న్యూజిలాండ్ దేశంలోది ఒక ప్రదేశం. సో అక్కడ జరిగినటువంటి సంఘటన. ద డివోటీస్ హ్యాడ్ జస్ట్ ఓపెన్డ్ ఏ టెంపుల్ ఇన్ ద న్యూజిలాండ్ ఏ ఫ్యూ వీక్స్ బిఫోర్ ప్రభుపాద్స్ అరైవల్. సో అక్కడ ఉన్నటువంటి ప్రభుపాదుల వారు న్యూజిలాండ్లో ఒక కొత్త మందిరాన్ని ప్రారంభించారు. ప్రభుపాదుల వారు అక్కడ జస్ట్ రావడానికి ముందే. ప్రభుపాద స్టేడ్ ఏ కపుల్ ఆఫ్ డేస్ అండ్ ఇన్స్టాల్డ్ రాధాకృష్ణ డైటీస్. సో ఆ కొత్త మందిరంలో ప్రభుపాదుల వారు 2 రోజులు నివసించి ఇంకా అక్కడ రాధాకృష్ణుల యొక్క శ్రీ విగ్రహాలని ప్రతిష్టాపన చేశారనమాట. భూరిజన అనేటువంటి శిష్యుడు మాట్లాడుతున్నాడు. ప్రభుపాద ఇన్స్టాల్డ్ లార్జ్ మార్బుల్ డైటీస్ బట్ దేర్ వాజ్ ఓన్లీ వన్ గర్ల్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అదే ప్రభుపాదుల వారు అక్కడ ఒక పెద్ద పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అయితే ఆ విగ్రహాలు చూసుకోవడానికి ఒక చిన్న పాప మాత్రమే అక్కడ ఉందన్నమాట. ప్రభుపాద వాజ్ ఇన్సిస్టింగ్ దట్ డైటీస్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఎనీవే అండ్ దట్ దే షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ ప్రాపర్లీ. సో ప్రభుపాదుల వారు పదే పదే చెబుతున్నారు, విగ్రహాలు ఇక్కడ ఖచ్చితంగా ప్రతిష్ఠించాల్సిందే, వాటిని చాలా జాగ్రత్తగా మీరు బాగా చూసుకోవాలి అని చెప్తున్నారు. హీ డిమాండెడ్ దట్ దే షుడ్ హ్యావ్ మెనీ సెట్స్ ఆఫ్ క్లోత్స్ ఇమీడియట్లీ. ప్రభుపాదుల వారు శ్రీ విగ్రహాలని, రాధాకృష్ణ విగ్రహాలను అక్కడ ప్రతిష్టాపన చేసిన తర్వాత వీటికి వెంటనే వస్త్రాలు, రాధాకృష్ణులకి వస్త్రాలు మీరు వెంటనే సిద్ధం చేయాలి అని చెప్పారట. సో సమ్ డివోటీస్ బుల్ట్ ఏ టెంపరరీ వుడెన్ ఆల్టర్ అండ్ పుట్ అప్ ఏ కర్టెన్ ఫర్ ది డైటీస్. సో అక్కడ ఉన్నటువంటి భక్తులు వెంటనే ఏం చేశారంటే ఒక చెక్క ఆల్టర్ అంటే మందిరాన్ని ఏర్పాటు చేసి దానికి ఒక కర్టెన్ ఏర్పాటు చేశారు. శ్రీ విగ్రహాలను దాంట్లో పెట్టారనమాట. ద కర్టెన్స్ ఫెల్ డౌన్. సో ఆ కర్టెన్లు కిందకి పడిపోయినాయి. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ రాంగ్. వాళ్ళు సరిగ్గా కట్టలేకపోతున్నారు. సో ఇట్ వాజ్ కన్ఫ్యూజింగ్ అండ్ ఎవ్రీ వన్ వాజ్ అప్సెట్. మరి ఆ కర్టెన్ కడుతుంటే ప్రతిసారి ఊడిపోతుంది, పడిపోతుంది, అందరికీ అర్థం కాలేదు. అందరూ దిగులు చెందుతున్నారు, ఏంటి సరిగ్గా సెట్ అవ్వట్లేదు ఇవన్నీ అని. సో శ్రీల ప్రభుపాద జస్ట్ టుక్ ఓవర్. హీ సెడ్, పుట్ దిస్ హియర్, పుట్ దట్ బ్యాక్ దేర్, డూ దిస్, డూ దట్. హీ కంప్లీట్లీ టుక్ కమాండ్ ఆఫ్ ది హోల్ సిచ్యువేషన్. సో ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, అలా కాదు, ఇలా చేయండి, ఇక్కడ పెట్టండి, అలా పెట్టండి, వెనక చూడండి, ఇలా చూడండి, అలా చూడండి, ఈ ప్రదేశంలో పెట్టండి, ఇలా ఉంచండి అని సలహాలు ఇస్తున్నారు. మొత్తం పరిస్థితిని అంతా కూడా చక్కదిద్దారు. ద డివోటీస్ పుట్ ది కర్టెన్స్ బ్యాక్ అండ్ ప్రభుపాద సెట్, గెట్ రిడ్ ఆఫ్ దిస్ వ్యాసాసన. అండ్ దే టుక్ ది వ్యాసాసన అవుట్ బికాస్ ఇట్ వాజ్ సో బిగ్ అండ్ ద రూమ్ వాజ్ సో స్మాల్ దట్ దేర్ వాజ్ నో రూమ్ ఫర్ ద పీపుల్. ప్రభుపాద జస్ట్ పుట్ ఏ మ్యాట్ ఆన్ ది ఫ్లోర్ అండ్ సాట్ డౌన్ ఆన్ దట్. సో ప్రభుపాదుల వారు అక్కడున్న భక్తులకి చెప్తున్నారు, కట్టెను వెనక వైపు పెట్టండి, సో ఈ వ్యాసాసనం తీసి రూమ్లోంచి పక్క పడేయండి, ఎందుకంటే ఇక్కడ జనాలు కూర్చోవడానికి ఎక్కువ ప్లేస్ లేదు అని చెప్పి ఆయన వ్యాసాసనం మీద కూడా కూర్చోకుండా, అంటే వచ్చిన వాళ్ళకి ప్లేస్ సరిపోదని, ప్రదేశం సరిపోదని వ్యాసాసనం పక్కన పడేసి మామూలుగా నేల మీద కూర్చున్నారు ప్రభుపాదుల వారు.
Prabhupada visited for one night in Hong Kong, where he lectured at a program arranged by Burijana and his wife, Jagattarani. ఒక రాత్రి ఇంకా హాంకాంగ్ అనే ప్రదేశాన్ని అక్కడ దర్శించడం జరిగింది. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రభుపాదుల వారి శిష్యులైనటువంటి బూరిజన మరియు అతని భార్య జగద్రాని వారు ఒక ప్రవచన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. బూరిజన చెప్తున్నారు, బూరిజన శిష్యుడు, బూరిజన అనేటువంటి శిష్యుడు చెబుతున్నాడు, వీ హ్యాడ్ థాట్ దట్ ఇండియన్ చిల్డ్రన్ టు సింగ్ ది ప్రేయర్స్ టు ది స్పిరిచువల్ మాస్టర్. సో మేము అనుకున్నాం భారతీయ పిల్లలు ఇక్కడికి వచ్చి ప్రార్థన గీతాలు పాడితే ఆధ్యాత్మిక గురువుని ఉద్దేశించి బాగుంటుందని అనుకున్నాం. సో వీ హ్యాడ్ దెమ్ సింగ్ ఫర్ ప్రభుపాద. సో మేము వాళ్ళని అడిగాం, ప్రభుపాదుల వారి కోసం మీరు పాడండి. హీ లుక్డ్ ఎట్ మీ అండ్ హీ వాజ్ రియల్లీ ప్లీజ్డ్. సో ప్రభుపాదుల వారు వాళ్ళ వైపు చూసి చాలా సంతోషించారంట. దెన్ హీ సెడ్, యువర్ వైఫ్ సెడ్ దేర్ ఆర్ నో ఇంట్రెస్టెడ్ పీపుల్ బట్ యూ హ్యావ్ సో మెనీ స్టూడెంట్స్ హియర్. ఈ భార్య చెప్పారు, ఇక్కడ అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు లేరు, బట్ ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు కదా. ఐ సెడ్ యూ హ్యావ్ సో మెనీ స్టూడెంట్స్ ప్రభుపాద. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లెక్చర్ ప్రభుపాద ఆస్క్డ్ ఇఫ్ దేర్ వర్ ఎనీ క్వశ్చన్స్ అండ్ ఏ లిటిల్ ఇండియన్ బాయ్ raised his hand and asked, who started the forest fire? ప్రభుపాదుల వారు ప్రసంగం చెప్పారు, ఉపన్యాసం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లవాడు ప్రభుపాదుల వారిని ప్రశ్న అడుగుతున్నారు, ఈ ఫారెస్ట్లో మంటల్ని ఎవరు వెలిగించారు అని చెప్పి అడుగుతున్నాడు. ద బాయ్ వాజ్ థింకింగ్ ఆఫ్ ఎ ఫారెస్ట్ ఫైర్ మెన్షన్డ్ ఇన్ ది కృష్ణా బుక్ ఇన్ కృష్ణా పాస్ట్ టైమ్, బట్ ఆల్ హీ సెడ్ వాజ్ హూ స్టార్టెడ్ ది ఫారెస్ట్ ఫైర్. అయితే కృష్ణుడు దావాలను అనేటువంటి సన్నివేశం ఏదైతే ఉందో కృష్ణలీలలో, ఆ సన్నివేశం చెప్పారు ప్రభుపాదుల వారు. పిల్లవాడు విన్నాడు. సరే మంటలు ఆర్పేశారు కదా కృష్ణుడు, అసలు ఆ మంటలు వెలిగించింది ఎవరు అని ఆ పిల్లవాడు ప్రభుపాదుల వారిని అడిగారనమాట. బట్ ప్రభుపాద టుక్ ది క్వశ్చన్ ఇన్ డిఫరెంట్ వే. ప్రభుపాదుల వారు ఆ పిల్లవాడు అడిగిన ప్రశ్నని మరొక కోణంలో తీసుకున్నారు. దట్ this material world is like a blazing forest fire, just like the prayers to the spiritual master had described. సో ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక దావాలనం, ఒక అగ్నిగుండం లాంటిది. ఏ విధంగా అయితే గురుదేవుని మనం ప్రార్థిస్తామో ఆ విధంగా అనమాట. సో ప్రభుపాద సెడ్, నో వన్ స్టార్టెడ్ ది ఫారెస్ట్ ఫైర్, ఇట్ స్టార్ట్స్ ఆటోమేటికల్లీ. ఎవరో ఈ అడవుల్ని మండించడానికి వెలిగించలేదు, ఆ అడవి దాని అంతటికి అదే అంటుకుంది. జస్ట్ లైక్ ఇన్ ది ఫారెస్ట్ బై ది రగ్బింగ్ ఆఫ్ 2 బ్యాంబోస్ ఏ ఫైర్ మే స్టార్ట్. ఏ విధంగా అయితే అడవిలో 2 వెదురు బొంగులు ఒకదానికొకటి రుద్దుకోవటం వల్ల మంట వెలుగుతుందో ఆ విధంగా. బట్ బై చాంటింగ్ హరే కృష్ణ వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఫారెస్ట్ ఫైర్ ఆఫ్ మెటీరియల్ లైఫ్. సో ఈ భౌతిక ప్రపంచం అనేటువంటి దావాగ్నిలోంచి మీరు బయటపడాలంటే, ఈ భౌతిక ప్రపంచం ఒక అగ్నిగుండం లాంటిది, మరి దీని నుంచి బయటపడాలంటే మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి. ఇన్ జపాన్ ద డివోటీస్ లివ్డ్ ఇన్ అన్ ఓల్డ్ ఫార్మ్ హౌస్ ఇన్ ది హిల్ కంట్రీ అవుట్ సైడ్ టోక్యో. అయితే జపాన్ గురించి చెప్తున్నారు. జపాన్లో భక్తులు ఒక ఫామ్ కమ్యూనిటీ, ఒక పెద్ద దూరంగా ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంట్లో నివసిస్తున్నారు. టోక్యో బయట, జపాన్ రాజధాని టోక్యో అనమాట. టోక్యో బయట ఒక ఇంట్లో, ఎలాంటి ఇల్లు అంటే అది కొండ ప్రాంతంలో ఉన్నటువంటి మారుమూల హౌస్ అనమాట ఇల్లు. శ్రీల ప్రభుపాద స్టేడ్ ఇన్ ఏ నియర్ బై హోటల్. అయితే ప్రభుపాదుల వారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఫామ్ హౌస్కి దగ్గరలో ఉన్న హోటల్లో దిగారు. ఇన్స్టాల్డ్ రాధాకృష్ణ డైటీస్ ఇన్ ద టెంపుల్ అండ్ అవార్డెడ్ సన్యాస టు ISKCON టోక్యో లీడర్ సుధామా. సో ఆ దగ్గరలో ఉన్న హోటల్లో దిగారు. వెళ్ళి ఆ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి మందిరంలో ప్రభుపాదుల వారు రాధాకృష్ణ యొక్క విగ్రహాలని స్థాపన చేశారు, ప్రతిష్టాపన చేసి ఆ టోక్యో మందిరాన్ని, ఆ ప్రదేశంలో మందిరాన్ని చూసుకుంటున్నటువంటి ఆ భక్తుడికి
సన్యాస దీక్ష ఇచ్చారు. అతని పేరు సుధామ. ప్రభుపాద సెడ్ he knew the pulse of his disciples. Thus, he had recently sensed a tendency in his leading managers to be too absorbed in management and not enough in preaching. ప్రభుపాల్ వారు అంతా తెలుసు. ఆయన ఎప్పుడు ఆయన శిష్యుల్ని నాడి గమనిస్తూ ఉంటారు. శిష్యులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వారి మూడ్ ఎలా ఉంది. అయితే రీసెంట్గా ప్రభుపాల్ వారు పరిశీలన చేసింది ఏమిటయ్యా అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి టెంపుల్ ప్రెసిడెంట్ అందరూ కూడా ఈ యొక్క నాయకత్వ బాధ్యతలో బాగా మునిగిపోయి ప్రచార బాధ్యతని ప్రచారం తక్కువగా చేస్తున్నారన్నమాట. ఎంతసేపు ఈ మేనేజ్మెంట్ వ్యవహారాలు చూసుకోవడమే తప్ప ప్రచారం తగ్గిపోయింది. సో he had been telling his secretary that GBC men should not simply sit behind their desks and try to centralize power, but should become detached, take sannyasa and travel and preach. కాబట్టి ప్రభుపాల్ వారు చెప్తూ ఉంటారన్నమాట. అతని యొక్క ఈ జీబీసీ అంటే గవర్నింగ్ బాడీ కమిషన్ అని ప్రభుపాదుల వారు 12 మంది శిష్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఇస్కాన్లో. సో దాని యొక్క సెక్రటరీకి చెప్తున్నారు, సో మీ జీబీసీ సభ్యులందరూ ఏదో బెంచీల మీద కూర్చుని ఏదో టేబుల్ దగ్గర కూర్చుని మీ అధికారం విస్తరింపజేయడం కోసం ప్రయత్నం చేయొద్దు. మీ అధికారం పట్ల అనాసక్తిని కలిగి ఉండండి. అందరూ కూడా సన్యాసం తీసుకొని ప్రయాణం చేస్తూ ప్రచారం చేయండి అని చెప్పారు. సో విత్ దిస్ ఇన్ మైండ్ he had awarded the sannyasa order to the 2 of his GBC secretaries, తమాల కృష్ణ అండ్ సుధామ. సో ఈ విధమైనటువంటి ఆదేశాన్ని జారీ చేసి, ఏ ఆదేశాన్ని, మీరందరూ ఏదో జీబీసీ మెంబర్స్ కదా అని చెప్పి పదవుల్లో ఉంటూ మీ అధికారాన్ని చూపిస్తూ ఈ బెంచీలకి ఈ టేబుల్స్కి అతుక్కుపోయి ఉండొద్దు. ఏం చేయాలి, సన్యాసం తీసుకుని తిరుగుతూ ప్రచారం చేయండి అని చెప్పి వెంటనే ఒక ఇద్దరు శిష్యులకి సన్యాసం ఇచ్చారు. ఎవరికి? తమాల కృష్ణ గోస్వామి మరియు సుధామ అనేటువంటి శిష్యుడు. నౌ he advised that they not give up their managerial burden but follow his example of preaching and managing their GBC zones in a renounced spirit. కాబట్టి ప్రభుపాదుల వారు ఏమని సలహా ఇచ్చారంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని సన్యాసం తీసుకుని తిరగమన్నాను కదా అని చెప్పి ఈ బాధ్యతలు మానేసి తిరగవద్దు. మీరు గొప్ప బాధ్యతతో తిరగండి, ప్రచారం చేయండి. అదే సమయంలో ఈ బాధ్యతను కూడా మీరు, ఈ జీబీసీ బాధ్యత కూడా నిర్వహించాలి అనేటువంటి స్పిరిట్, ఈ యొక్క సన్యాసం తీసుకున్నటువంటి స్పిరిట్తో మరింత బాధ్యతగా మీరు ప్రచార కార్యక్రమాల్లో నాయకత్వ బాధ్యతలో మీరు పాల్గొనాలి. రెండు కూడా. శ్యామసుందర అనేటువంటి శిష్యుడు మాట్లాడుతున్నారు. Prabhupada's hotel room had rice, paper, walls and was very cold. సో ప్రభుపాల్ వారు దిగినటువంటి ఆ యొక్క హోటల్ రూము చాలా పేపర్తో చాలా చల్లగా ఉంది. పేపర్ గోడల్లాగా ఉంటాయి అనమాట, అవి చాలా పలచగా. ఇట్ వాజ్ లైక్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ది నార్థన్ క్లైమేట్ బట్ వితౌట్ సెంట్రల్ హీటింగ్. సో అక్కడ వేడి చేసుకోవడానికి ఎటువంటి హీటర్లు కూడా లేవు, చాలా చల్లగా ఉంది ఆ రూమ్. వన్ డే ఐ కేమ్ టు ప్రభుపాదాస్ రూమ్ ఫర్ మంగళారతి అండ్ ఐ హ్యాడ్ ఏ బ్లాంకెట్ wrapped around me. I said, are you cold, Prabhupada? సో ప్రభుపాల్ వారి రూమ్కి ఒకసారి మంగళారతికి వచ్చారనమాట ఈ యొక్క శిష్యుడు, ఎవరో శ్యామసుందర అనే శిష్యుడు. సో దుప్పటి చుట్టుకుని వెళ్ళారు. ఎవరు? శ్యామసుందర అనేటువంటి శిష్యుడు. వెళ్ళి ప్రభుపాల్ వారు అడుగుతున్న, ప్రభుపాద మీకు చలిగా ఉందా? ఐ కుడ్ సీ హీ డిడెంట్ లైక్ ది కోల్డ్ బట్ హీ వాజంట్ గోయింగ్ టు లెట్ దట్ స్టాప్ హిమ్ ఫ్రమ్ సర్వింగ్ కృష్ణ. I could see he didn't like the cold, but he wasn't going to let that stop him from serving seva. ఆయనకి చలిగా ఉండటం ఇష్టం లేదు,
అయినప్పుడు కూడా కృష్ణుడి సేవ మాత్రం ఆగకూడదనేటువంటి అని సలహా ఇస్తున్నారన్నమాట. సో నందకుమార అనేటువంటి శిష్యుడు మాట్లాడుతున్నారు. అట్ ద సండే ఫీస్ట్ దేర్ వర్ అబౌట్ 30 జపనీస్ పీపుల్, మోస్ట్లీ యంగ్ అండ్ వెరీ సింగిల్, అండ్ ఎవ్రీ సింగిల్ వన్ బ్రాట్ Prabhupada a flower, put it as feet and paid full dandavats. సో ఒకరోజు ఆదివారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. జపాన్ వాసులు వచ్చారు, చాలామంది యంగర్స్ యువకులు వచ్చారు. ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు ఒక పువ్వు తీసుకొచ్చి ప్రభుపాదుల వారి యొక్క పాదాల దగ్గర పెట్టి అందరూ దండవాత్ ప్రణామాలు అర్పిస్తున్నారు. దే వర్ సో రెస్పెక్ట్ఫుల్, వారు చాలా గౌరవభావంతో ఉన్నారన్నమాట ప్రభుపాదుల వారి పట్ల. ప్రభుపాద సెడ్ దట్ ఇట్ వాజ్ ఏ గుడ్ సైన్ దట్ దీస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఏబుల్ టు హానర్ ఏ సెయింట్లీ పర్సన్. సో ఈ విధంగా ఈ జపనీయులు ఈ విధంగా ఒక సాధువుని గౌరవించడం అనేది ఒక మంచి శుభసూచకం అని ప్రభుపాదుల వారు అన్నారనమాట. సో భూరిజన అనేటువంటి శిష్యుడు చెబుతున్నాడు, వీ హ్యాడ్ అరేంజ్డ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ కోబ్, మెనీ ఇండియన్స్ అండ్ సింధిస్ లివ్డ్ హియర్. సో మేము ఒక పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేసాం కోబ్ అనేటువంటి ప్రదేశంలో. అక్కడ ఉన్నటువంటి అనేక భారతీయులు మరియు అక్కడ సింధు నది ప్రాంతవాసులు నివసిస్తున్నారు. ఇట్ వాజ్ ఏ లాంగ్ జర్నీ అవుట్ ఆఫ్ టోక్యో. సో టోక్యో నుంచి చాలా దూరం అనమాట. దే పుట్ ప్రభుపాద ఆన్ ది 3rd floor ఆఫ్ ది హౌస్ అండ్ దేర్ వాజ్ నో ఎలివేటర్. Prabhupada just put his chin and walked right up, even though it was a tremendous effort for him. ప్రభుపాదుల వారు 3వ అంతస్తులో ఉన్నారన్నమాట. సో అక్కడ లిఫ్ట్ అనేది ఏమీ లేదు. ప్రభుపాదుల వారు పైనుంచి ఈవెన్ దో ఇట్ వాజ్ ఏ ట్రెమండస్ ఎఫర్ట్ ఫర్ హిమ్. సో ఆ విధంగా పైకి ఎక్కి దిగడం జరిగింది, లిఫ్ట్ లేకపోయినప్పుడు కూడా అలాగే. ద ఎంగేజ్మెంట్ వాజ్ అరేంజ్డ్ ఇన్ సచ్ ఎ పూర్ వే దట్ ఆన్ ది సేమ్ స్పీకింగ్ ప్రోగ్రామ్ విత్ ప్రభుపాద వాజ్ ఏ మాయావాది సన్యాసి. సో ఆ యొక్క కార్యక్రమంలో ప్రభుపాదుల వారితో పాటు ఒక మాయావాది సన్యాసిని కూడా ఆహ్వానించారు ఆ కార్యక్రమానికి. ప్రభుపాద వాంటెడ్ టు స్పీక్ ఫస్ట్, సో హీ స్పోక్ ఇన్ ఇంగ్లీష్. దేర్ వర్ quite a few Indians there, about 100. సో ప్రభుపాదుల వారు మొదట మాట్లాడాలనుకున్నారు, మాట్లాడారు కూడా ఇంగ్లీష్లో. అయితే అక్కడ చాలామంది భారతీయులు ఒక 100 మంది దాకా ఉన్నారు. ప్రభుపాద ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ అండ్ స్ట్రాంగ్లీ దట్ కృష్ణ ఇస్ గాడ్. ప్రభుపాదుల వారు చాలా చక్కగా వివరించారు, స్పష్టంగా బలంగా కృష్ణుడు భగవంతుడు అని. దెన్ ది అదర్ సన్యాసి బిగాన్ స్పీకింగ్ ఇన్ హిందీ. ప్రభుపాదుల వారి ప్రసంగం అయిపోయింది. ఆ పక్కన ఉన్న వేరే సన్యాసి, ఆయన మాయావాది సన్యాసి మాట్లాడుతున్నారు హిందీలో. ప్రభుపాద వాజ్ జస్ట్ సిట్టింగ్ దేర్ విత్ హిజ్ ఐస్ క్లోజ్డ్ చాంటింగ్ జప. ప్రభుపాదుల వారు అక్కడే కూర్చున్నారు, కూర్చొని కళ్ళు మూసుకొని సైలెంట్గా జపం చేస్తున్నారు. సడన్లీ హీ లుక్డ్ ఎట్ us అండ్ సెడ్ స్టార్ట్ కీర్తన్ ఇమీడియట్లీ. ప్రభుపాదుల వారు ఏమన్నారు, శిష్యుల వైపు చూసి సంకీర్తన చేయండి అన్నారనమాట. సో వీ గాట్ అప్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది సన్యాసి స్పీకింగ్ అండ్ స్టార్టెడ్ కీర్తన. ప్రభుపాద లెఫ్ట్ క్విక్లీ ఆఫ్టర్ ది కీర్తన. సో ప్రభుపాదుల వారు ఇంకా కీర్తన చేయమనగానే శిష్యులందరూ ఆ మాయావాద సన్యాసి మాట్లాడుతున్నప్పటికీ కూడా వీళ్ళ కీర్తన కాసేపు బిగ్గరగా చేసి ఎక్కువసేపు కొంచెం సేపు చేసి వెంటనే కీర్తన ఆపేసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట. When we got back to the room with Prabhupada, he explained what had happened. రూమ్కి వెళ్ళిపోయారు అందరూ కీర్తన అయిపోయి. ప్రభుపాదుల వారు అక్కడ ఏం జరిగిందో చెబుతున్నారన్నమాట. He said, first he was preaching nicely and then he started explaining పంచోపాసన. ఫస్ట్ బాగానే మాట్లాడాడు ఆ సన్యాసి, తర్వాత ఏం చేశాడు, పంచోపాసన గురించి పంచోపాసన అనే పద్ధతి గురించి చెప్తున్నాడు. అబౌట్ 5 different features ఆఫ్ ది అబ్సల్యూట్. అండ్ దెన్ వెన్ హీ సెడ్ దట్ ది సుప్రీం ఈజ్ అల్టిమేట్లీ ఇంపర్సనల్, ఐ కుడ్ నాట్ టాలరేట్ ఇట్. పంచోపాసన గురించి చెబుతూ దేవాది దేవుడి గురించి చెప్పాడు.
అతడు నిరాకారుడు అన్నాడు. అంతే. వెంటనే నాకు అక్కడ కొంచెం కూడా కూర్చోబుద్ధి కాలేదు, భరించలేకపోయాను అని ప్రభుపాదులు చెప్తున్నాడు. ఐఎమ్ లైక్ ఏ లయన్ వెన్ ఐఎమ్ అవుట్ అండ్ ఏ ల్యామ్ వెన్ ఐఎమ్ హోమ్. సో ఆ విధంగా నాకు పరిగెత్తుకుని వచ్చేసాను నేను ఇక్కడికి. ప్రభుపాద హ్యాడ్ బిజినెస్ ఇన్ టోక్యో విత్ హిస్ ప్రింటర్ దాయ్ నిప్పాన్. సో టోక్యోలో ప్రభుపాదుల వారు ఆయన యొక్క ప్రింటర్తో ఒక పని ఉందన్నమాట, ప్రింటింగ్ ప్రెస్. హీ వాజ్ గ్రేట్లీ ప్లీజ్డ్ విత్ ది ఫెయిత్ డై నిపాన్ ప్రింటింగ్ కంపెనీ ప్లేస్డ్ ఇన్ హిమ్. సో అతనితో చాలా విశ్వాసంతో సంతోషంతో ఆ యొక్క కంపెనీతో, ప్రింటింగ్ కంపెనీతో మాట్లాడుతున్నారు. గివింగ్ హిమ్ hundreds of thousands of dollars క్రెడిట్ జస్ట్ ఆన్ హిజ్ వర్డ్. మాటల ద్వారానే అతనికి $100,000 అప్పుగా కూడా ఇచ్చారనమాట ప్రభుపాదుల వారికి. వన్ ఆఫ్ ది డై నిపాన్ ఎగ్జిక్యూటివ్ ఈవెన్ అప్రోచ్డ్ హిమ్ సబ్మిసివ్లీ ఎంక్వైరింగ్ అబౌట్ వెదర్ హిస్ సన్ హూ హ్యాడ్ డైడ్ ఏ ఇయర్ and half ago had gone to the Buddha. సో ఆ కంపెనీకి చెందినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ ప్రభుపాదుల వారిని ఆశ్రయించి వినయంతో అడుగుతున్నారు, నా కొడుకు చనిపోయాడండి 1 సంవత్సరాన్నర క్రితం, మరి అతడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడా అని చెప్పి అడుగుతున్నాను. A young Japanese executive who translated the older man's question and Prabhupada answer explained to Prabhupada. Since then he has been very religious. So ఆయన ప్రభుపాదుల వారు ఒక వ్యక్తి అక్కడ ట్రాన్స్లేట్ చేసి ప్రభుపాదుల వారు చెబుతున్నారు, ఈ ప్రశ్న వేశాడు ఇతడు, అతని కుమారుడు చనిపోయాడంట, అతడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడని. అప్పుడు ప్రభుపాదుల వారికి అర్థమైంది, ఇతడు బౌద్ధ మతానికి చెందినవాడు, మత వ్యామోహం ఉన్నవాడని చెప్పి అర్థమైంది. హీ వాజ్ ది ఎల్డెస్ట్ సన్, ప్రభుపాద శాస్కుడు. సో అతనికి పెద్ద కుమారుడు అనమాట. ప్రభుపాదుల వారు అడిగారు, 20 years యంగెస్ట్ సన్. వయసు ఎంత అంటే 20 సంవత్సరాల కుమారుడు అని చెప్పారు. దెన్ 2 executives స్పోక్ బ్రీఫ్లీ. హీ ఈజ్ ఆస్కింగ్ హౌ హీ కెన్ బి రిలీవ్డ్ ఫ్రమ్ సచ్ సాడ్నెస్ వెన్ హీ సన్ హ్యాస్ డైడ్. నేను నా కుమారుడు చనిపోయాడు అనేటువంటి బాధలోంచి నేను ఎలా బయటపడాలి అని అడుగుతున్నాడు. ఓ ఎస్, ప్రభుపాద సెడ్, ప్రభుపాద వారు చెబుతున్నారు, ద పాయింట్ ఈజ్ దట్ సక్సెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ హౌ కృష్ణ ఈజ్ సాటిస్ఫైడ్. సో ప్రతి విజయం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే కృష్ణుడిని నువ్వు ఎంతగా సంతృప్తిపరుస్తున్నావు అనే దాని మీద నీ విజయం అనేది ఆధారపడి ఉంటుంది. ఏ విజయం అయినా సరే, ఏ పాయింట్ అయినా సరే. దట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్, నేను అది మీకు వివరించాను. హీ రిలేటెడ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సాందీప ముని, ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ కృష్ణ అండ్ బలరామ్. సాందీప ముని సన్స్ హ్యాడ్ డైడ్ అండ్ హీ రిక్వెస్టెడ్ హిస్ 2 students, మై డియర్ బాయ్స్, ఐ లాస్ట్ మై చైల్డ్ వెరీ యంగ్. ఇఫ్ యూ కైండ్లీ బ్రింగ్ హిమ్ దెన్ ఐ విల్ బీ వెరీ మచ్ ప్లీజ్డ్. సో కృష్ణ వెంట్ టు ది ప్లానెట్ ఆఫ్ యమరాజ్ అండ్ బ్రాడ్ హిస్ సన్ బ్యాక్. సో ఒక ఉదాహరణ కూడా ప్రభుపాదుల వారు ఆ యొక్క జపనీస్ ఎగ్జిక్యూటివ్కి వివరిస్తున్నారు. సాందీపముని ఎప్పుడైతే కృష్ణ బలరాములు యొక్క ఆధ్యాత్మిక గురువు అయినటువంటి సాందీపముని ఎప్పుడైతే కృష్ణ బలరాముల్ని నా యొక్క చనిపోయిన కుమారుణ్ణి మీరు తీసుకొచ్చి ఇచ్చినట్లయితే నేను చాలా సంతోషిస్తాను అని చెప్పగా వెంటనే కృష్ణుడు యమరాజు ఉండేటువంటి లోకంలోకి వెళ్ళి ఈ యొక్క సాందీపముని కుమారుడిని తీసుకురావడం జరుగుద్ది వెనక్కి. సో యూ ట్రై టు సాటిస్ఫై కృష్ణ అండ్ యూ విల్ బీ బ్లెస్డ్. నువ్వు ఎప్పుడైతే కృష్ణుని సంతృప్తి పరుస్తావో కృష్ణుడు నిన్ను అనుగ్రహిస్తాడు. యువర్ సన్ విల్ బీ బ్లెస్డ్, మీ యొక్క కుమారుడు కూడా అనుగ్రహించబడతాడు. యూ ప్రే టు కృష్ణ వేర్ ఎవర్ యువర్ సన్ మే బీ, హీ విల్ బీ హ్యాపీ. సో నువ్వు కృష్ణుని ప్రార్థించు, నీ కొడుకు ఎక్కడున్నా సరే ఆనందంగా ఉంటాడు. యూ బిలీవ్ ఇన్ రీఇన్కార్నేషన్, నెక్స్ట్ బర్త్. మీరు పునర్జన్మని నమ్ముతున్నారా
అని ప్రభుపాదుల వారు అతన్ని అడిగారు. ద యంగ్ మ్యాన్ స్పోక్ టు ది ఎల్డర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ జపనీస్. ఆ పక్కన ఉన్నటువంటి యువకుడు జపాన్ భాషలో అతనికి మళ్ళీ చెప్పాడు. ద ఓల్డర్ మ్యాన్ నోడెడ్. ఆయన అవును అని అన్నాడు. ప్రభుపాద కంటిన్యూడ్, ఎస్, సో యువర్ సన్ హీ మస్ట్ హ్యావ్ టేకెన్ ఏ బాడీ సమ్వేర్. కాబట్టి నీ కొడుకు ఖచ్చితంగా మరొక చోట జన్మ తీసుకున్నాడు. సో ఇఫ్ యూ ప్రే టు కృష్ణ యువర్ సన్ విల్ బీ హ్యాపీ, హీ విల్ బీ బెనిఫిట్. మీరు ఎప్పుడైతే కృష్ణుని ప్రార్థిస్తారో నీ కుమారుడు ఆనందంగా ఉంటాడు, అతడు గొప్ప లాభాన్ని పొందుతాడు. వెన్ ప్రభుపాదాస్ జీబీసీ సెక్రటరీ ఫర్ ది వెస్ట్రన్ యునైటెడ్ స్టేట్స్ కరంధరా arrived in Tokyo to assist in dealing with the Dai Nippon printing company, Prabhupada talked with him about his new project in Bombay. సో ప్రభుపాదుల వారి యొక్క ఒకనొక జీబీసీ శిష్యుడు ఈ టోక్యోలో ప్రభుపాదుల వారు ఉన్న ప్రదేశానికి వచ్చాడు. దేనికోసం అంటే ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళతో మాట్లాడి కొత్తగా ప్రింటింగ్ చేయబోయే వాటి గురించి మాట్లాడటం కోసం, ప్రభుపాదుల వారికి సహకరించడం కోసం వచ్చాడు. హీ ఆల్సో రోట్ 2 letters టు గిరిరాజ్ అర్జింగ్ హిమ్ టు బిగిన్ కన్స్ట్రక్టింగ్ ది బాంబే బిల్డింగ్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఆయన ప్రభుపాదుల వారి శిష్యుడైనటువంటి ప్రభుపాదుల వారు తన శిష్యుడైనటువంటి గిరిరాజుకి ముంబైలో ఆ యొక్క బిల్డింగ్ నిర్మించాలని చెప్పి త్వరగా మొదలు పెట్టండి అని లెటర్ రాయడం కూడా జరిగింది 2 సార్లు. హీ వాంటెడ్ గిరిరాజ్ టు మోడల్ ది టెంపుల్ ఆఫ్టర్ జైపూర్స్ ఫేమస్ గోవిందరాజ్ టెంపుల్ అండ్ ఎరెక్ట్ బిసైడ్ ఇట్ అండ్ మోడర్న్ హై రైజ్ హోటల్. ప్రభుపాదుల వారు ఏమన్నారంటే ముంబైలో కట్టబోయే మందిరం మాత్రం చాలా మోడల్గా ఉండాలి, చాలా అద్భుతంగా ఉండాలి, జైపూర్ మందిరం లాగా ఉండాలి, మరియు దాని పక్కనే ఒక 5 star హోటల్ లాగా చాలా పెద్దది అత్యాధునిక సౌకర్యాలతో కూడినటువంటి హోటల్ కూడా ఉండాలి. అండ్ దెన్ యూ షాల్ హ్యావ్ ది ప్రాజెక్ట్ ఫర్ జూహు ప్లాన్. ఈ విధంగా నువ్వు జూహు టెంపుల్ యొక్క మందిర నిర్మాణం యొక్క ప్లాన్ నాకు ఇవ్వాలి. ఇంకా ప్రభుపాద్ సెడ్ హాన్స్ అంటే సురభి అనేటువంటి శిష్యుడితో చెప్తున్నారు, వీ షుడ్ ఫినిష్ ది డ్రాయింగ్స్ అండ్ గెట్ ది సిటీ కౌన్సిల్ అప్రూవల్ బై జూన్ సో దట్ దే కుడ్ బిగన్ ది ఫౌండేషన్ బిఫోర్ ది మాన్సూన్. సో నువ్వు ఆ యొక్క మందిరాన్ని ఏ విధంగా నిర్మించాలో చిత్రపటం గీ, ప్లాన్ గీ, ఆ ప్లాన్ మళ్ళీ అప్రూవ్ చేయాలి ఇంజనీర్తో. కాబట్టి ఈ పనులన్నీ కూడా నువ్వు రాబోయే మాన్సూన్ అంటే వచ్చే మాసంలోపు, ఒక మాసంలోపు నువ్వు నిర్మించబోయే మందిరం యొక్క డ్రాయింగ్ గీసి నాకు ఇచ్చేయాలని చెప్పి ప్రభుపాదుల వారు ఆర్డర్ ఇచ్చారు సురభి అనేటువంటి శిష్యుడికి. సో ఐ డు నాట్ థింక్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్, ప్రభుపాద wrote, ఇఫ్ యూ కెన్ ట్రై ఫర్ ఇట్ దట్ విల్ బీ నైస్. ఆ సురభి అనే శిష్యుడు చెబుతున్నాడు, ప్రభుపాద ఒక మాసం లోపు అంటే చాలా కష్టం అని ప్రభుపాదుల వారికి లెటర్ రాశాడు. ప్రభుపాదుల వారు చెబుతున్నారు, నువ్వు ప్రయత్నిస్తే అది త్వరగానే అయిపోద్ది, గట్టిగా ప్రయత్నించు అని చెప్తున్నారు. తర్వాత హవాయ్ మే 6, 1972లో జరిగినటువంటి సంఘటన. డ్యూరింగ్ ప్రభుపాదాస్ వీక్ లాంగ్ స్టే ఇన్ హొనలూలు హీ ఇన్స్టాల్డ్ ద 5 deities ఆఫ్ పంచతత్వ, లార్డ్ చైతన్య, లార్డ్ నిత్యానంద, శ్రీ అద్వైత, శ్రీ గదాధర అండ్ శ్రీవాస. He also lectured on yoga at a local yoga meditation center. During his morning walks on the beach, he spoke about the fallacies of Darwinism. Wakey Beach, he commented, was not as beautiful as Juhu. So ప్రభుపాదుల వారు ఒక వారం తర్వాత హొన్నలూలు వెళ్ళారు. అక్కడ 5 విగ్రహాలను, పంచతత్వ విగ్రహాలని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి యోగా సెంటర్లో, మెడిటేషన్ సెంటర్లో
యోగా అంటే ఏంటి, ఎటువంటి యోగా చేయాలనే దాని మీద క్లాస్ చెప్పడం జరిగింది. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి బీచ్లో ఉదయ వ్యాయాళి జరుగుతుంది. మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారు ప్రభుపాల్ వారు. చేస్తూ డార్విన్ యొక్క తప్పుడు సిద్ధాంతం గురించి వివరించడం జరిగింది. ఆయన ఆయన నడిచినటువంటి ఆ హనులూలు అనే ప్రదేశంలో ఉన్న బీచ్ పేరు వైకికి. ఈ బీచ్ ముంబై జూహు బీచ్ అంత అందంగా లేదు అని ప్రభుపాల్ వారు అంటున్నారు. నందకుమార్ అనేటువంటి శిష్యులు అంటున్నారు, ఎట్ ద టైమ్ ఆల్ ది డివోటీస్ ఇన్ హవాయ్ వర్ వేరింగ్ స్లీవ్లెస్ టీ-షర్ట్స్ అండ్ బ్రైట్ కలర్స్ and they had really big sikas hanging down very long. Prabhupada said, Gaudiya Vaishnava sika is an inch and a half across, no bigger. Bigger sika means another sampradaya and they have to be noted. So I told everyone that they come back all bright and shiny with saffron shirts and proper సికాస్. అంటే నందకుమార్ అనే శిష్యుడు చెబుతున్నారు, ప్రభుపాల్ వారు ఎప్పుడైతే హవాయిలో ఉన్నప్పుడు అక్కడ భక్తులందరూ చేతులు లేని టీషర్ట్లు వేసుకున్నారన్నమాట. అవి కూడా చాలా బ్రైట్గా ఉన్నాయి, ఆకర్షణీయంగా. అలాగే వారి సిక్కలు చాలా పొడవుగా ఉన్నాయి. ప్రభుపాల్ వారు అన్నారట, అయ్యా గౌడీ వైష్ణవ సిక్క అంటే అంత బారుగా పొడవుగా ఉండకూడదు, కేవలం అంగుళన్నర మాత్రమే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉంటే అది వేరే సంప్రదాయం అవుద్ది, మన సంప్రదాయం అవదు, కాబట్టి మీరు ఇది సరైనది కాదు, మీరు వెంటనే వెళ్ళి మీ సిక్కల యొక్క పొడవు తగ్గించుకొని తక్కువ ఆకర్షణీయమైనటువంటి కాషాయ వస్త్రాలు ధరించండి అని చెప్పి ప్రభుపాల్ వారు చెప్పారట. గోవిందదాసి అనేటువంటి శిష్యురాలు చెప్తున్నారు, ప్రభుపాద స్టేడ్ ఎట్ ఏ బిగ్ హౌస్ on the Makapu side of Oahu, right on the ocean, a very pleasant place. In the morning, Prabhupada would walk on the beach, and when he would return from his walk, he would sit down on a wooden bench on a little rock patio. So, Prabhupada varu హనోలులో ఒక పక్కన ప్రదేశంలో సముద్రం ఒడ్డున నివసించారు. ఆ బీచ్ పరివాహక ప్రాంతంలో ప్రతిరోజు అక్కడ మార్నింగ్ వాకింగ్ చేస్తూ అక్కడ ఒక బెంచ్ ఉంటే ఆ బెంచ్ మీద కూర్చునేవాళ్ళు అనమాట. హీ వుడ్ ఆల్ సిట్ అరౌండ్ అండ్ హీ వుడ్ గివ్ ఏ లిటిల్ మార్నింగ్ లెక్చర్. లేటర్ హీ వుడ్ వాక్ అరౌండ్ అండ్ అరౌండ్ ఇన్ హీస్ రూమ్ చాంటింగ్. సో అక్కడ కూర్చున్నప్పుడల్లా ఒక చిన్న లెక్చర్ చెప్పేవాళ్ళు, ఉదయ ప్రసంగం చెప్పేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఆయన రూమ్కి వెళ్ళిపోయి ఆ రూమ్ చుట్టూ తిరుగుతూ రూమ్ లోపల జపం చేస్తూ కూర్చుంటారన్నమాట. వన్ ఈవినింగ్ ఐ వెంట్ ఇన్ వైల్ హీ వాజ్ చాంటింగ్ అండ్ హీ సెడ్ 16 rounds ఫినిష్డ్ టుడే అండ్ ఐ సెడ్ ఎస్ శ్రీల ప్రభుపాద ఐ ఆమ్ ఆన్ మై 16th round నౌ. హీ సెడ్ దట్ ఈస్ గుడ్. సో ఒకరోజు ప్రభుపాల్ వారు జపం చేసుకుంటే నేను వెళ్ళాను, నన్ను చూడంగానే ఆయన 16 మాలు చేసేసావా అని అడిగారు అనమాట. ఎస్ ప్రభుపాద 16వ మాల చేస్తున్నాను అని గోవిందదాసి మాతాజీ చెబితే, ఓ వెరీ గుడ్, మంచిది. ప్రభుపాద వాజ్ ఆల్సో థింకింగ్ ఏ లాట్ అబౌట్ హిస్ బాంబే సెంటర్ అండ్ హీ ఆస్క్డ్ మీ టు డూ అన్ ఆర్కిటెక్చరల్ రెండరింగ్ ఆఫ్ హిస్ ఐడియా ఫర్ ది బాంబే బిల్డింగ్స్. ఫార్చునేట్లీ an architect friend drew it up very nicely and Prabhupada was pleased with it. సో ప్రభుపాల్ వారు ఎల్లప్పుడూ కూడా బొంబాయిలో మందిరం గురించి ఆలోచిస్తూ ఈ శిష్యురాలను అడుగుతున్నారు, నేనేమైనా ఒక ఐడియా ఉందా నీ దగ్గర, ఏదన్నా ఒక మంచి నమూనా గీయగలవా మందిరాన్ని నిర్మించడం కోసం అని అడిగితే, అదృష్టవశాత్తు ఆ శిష్యురాలికి ఒక స్నేహితురాలు ఉందన్నమాట. ఆ స్నేహితురాలు చక్కటి అడిగితే ఆ స్నేహితురాలను అడిగితే ఆ స్నేహితురాలు ఒక మంచి నమూనా చిత్రపటం, అదే మందిర నిర్మాణ నమూనా
గీసి ప్రభుపాదుల వారికి ఇచ్చిందనమాట. ప్రభుపాదుల వారు అది చూసి చాలా బాగుంది ఈ ప్లాన్ అని చెప్పి అన్నారు. ప్రభుపాద హ్యాడ్ రిసీవ్డ్ ఏ లెటర్ ఫ్రమ్ ఏ ఫ్రెంచ్ డిసైపుల్ మందాకిని దేవిదాసి who was going to join a Russian boy in the Soviet Union. ప్రభుపాదుల వారి యొక్క శిష్యురాలు ఫ్రెంచ్ నుంచి మందాకిని దేవిదాసి ఒక లెటర్ రాసింది ప్రభుపాదుల వారికి. ఏమనంటే రష్యా సోవియట్ యూనియన్లో ఒక అబ్బాయిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి ప్రభుపాదుల వారి శిష్యురాలు లెటర్ రాసింది. షీ వాజ్ గోయింగ్ దేర్ టు మ్యారీ హిమ్ అండ్ అసిస్ట్ హిమ్ ఇన్ ప్రాపగేటింగ్ కృష్ణ కాన్షియస్నెస్. ఆ శిష్యురాలు అక్కడికి వెళ్ళి అతన్ని వివాహం చేసుకుని అతన్ని కృష్ణ చైతన్య ప్రచారంలో చేయటంలో తీసుకెళ్ళటం కోసం 8 వరకేనా 8-10 అనుకున్నా ఈ పారాగ్రాఫ్. షీ వాజ్ గోయింగ్ దేర్ టు మ్యారీ హిమ్. ఓకే. వెన్ ప్రభుపాద రీడ్ దిస్ లెటర్ హీ స్మైల్డ్ ఇన్ ఎక్స్టసీ. ద థాట్ ఆఫ్ ది కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్ ఇంక్రీజింగ్ ఇన్ రష్యా గేవ్ హిమ్ గ్రేట్ జాయ్. సో ఆ విధంగా ఆ ఫ్రెంచి ప్రభుపాదుల వారి యొక్క భక్తురాలు ఆవిడ శిష్యురాలు ఒక రష్యా అబ్బాయిని వివాహం చేసుకుని అక్కడ కృష్ణ చైతన్య ప్రచారం చేయడం కోసం చేసే ప్రయత్నం చూసి ప్రభుపాదుల వారు చాలా సంతోషంతో ఇక మీదట రష్యాలో కూడా చక్కగా విస్తరించబోతుంది కృష్ణ చైతన్య ఉద్యమం అని చెప్పి ఆనందంగా నవ్వారనమాట. తర్వాత తరగతిలో కొనసాగిద్దాం. శ్రీల ప్రభుపాదికి జై.